సో ఇది ఓన్లీ ఫార్మర్స్ కు రైతులకు ఉపయోగపడేది ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే టార్పాలిన్ కూడా ఉన్నాయి. ఓకే, చూపించండి ఒక స్టెప్ బై స్టెప్. ఇవి నార్మల్ అన్న. ఓకే, ఇది వర్షం పడితే తడిసిపోతుంది. వర్షం పడితే ఖచ్చితంగా తడిసిపోతుంది. బ్లాక్ కానీ కలర్ కానీ ఏదైనా సరే. ఓకే, ఇది తుఫాన్లు వచ్చినప్పుడు చిన్న పడతా ఉన్నప్పుడు మొత్తం తడిసిపోయి దాన్ని తడిపేస్తుంది అనేది. ఓకే, సో ఇవి కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి? అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ టార్పాలిన్స్ అన్న. ఓకే, కన్స్ట్రక్షన్ ఇవి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాడతారు. సో క్వాలిటీ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది. మన పతలాగా ఉంటుంది. రైట్, ఇది ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది 135 kg ఉంటుంది అన్న. 135 రూపీస్ కేజీ. ఎన్ని కేజీస్ వస్తుంది ఇది? 1824 3 kg వస్తుంది అన్న. 3 kg వస్తుంది. అంటే ప్రైస్ ఎంత ఉంది బేసిక్గా? మొత్తం వచ్చేసి ప్రైస్ ఎంత పడుతుంది టార్పాలిన్? 420 అట్లా. 420 రూపాయలకు ఒక టార్పాలిన్ ఇక్కడ వస్తుంది. రైట్, ఓకే, రైట్. ఇది ఎన్ని కేజీస్ ఉంటుంది అన్న? ఇది ఆరెంజ్ కలర్. ఇది 1824 6 కిలోలు ఉంటుంది అన్న. 6 కిలోలు ఉంటుంది. 6 కిలో ఉంటుంది. ఇది 160 kg. 160 రూపీస్ కేజీ. ఓకే, సో బయట ఇంకా టార్పాలిన్ సంబంధించిన చాలా షాప్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మీ దగ్గర డిఫరెన్స్ ఏముంటుందన్న? ఎవరైనా సరే ఈ క్వాలిటీ తెస్తారు, నార్మల్ క్వాలిటీ తెస్తారు. క్వాలిటీ ఇవి ప్రొడక్షన్ అనేది అస్సలు ఎవరు తేరు. ఓకే, ఈ రైతులను ఉద్దేశించి తెచ్చిన ఈ ప్రొటెక్షన్ ఎవరు తెచ్చినా చాలా రేట్ అమ్ముతారు. రీజనబుల్ రేట్ కానీ ఒక్క పీస్ తీసుకున్నా 197 kg అమ్ముతాం. 190 రూపాయల కేజీ. 197 రూపాయల కేజీ ఉంటుంది. ఓకే, రైట్. దీంట్లో మేము ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడో ఉన్నాం మేము, అక్కడ వరకు మీ ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది? అక్కడికి ట్రాన్స్పోర్ట్ వేస్తారు. ఓకే, రైట్. సో ఇక్కడికి రావాలంటే రండి. హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇక్కడ రమ్మనండి. ఓకే, లేని వాళ్ళు నేను అమ్మాయి తీసుకురామని. రైట్, మీకు కాంటాక్ట్ చేస్తే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, ఎమ్మిగినూరు మండలంలోన ఏనుబాల గ్రామంలో పెడతాను. ఒకసారి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చూసుకోండి అన్న. ఈ క్వాలిటీ మాత్రం పెడతారు. రైట్, ఇవి ప్రొడక్షన్ ఎక్కడ? కర్నూలు జిల్లా మండలం. ఓకే, కర్నూలు జిల్లా నుండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ కర్నూలు జిల్లా నుండి ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే వారికి టార్పాలిన్ కావాలనుకుంటే అన్న నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కర్నూలు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే అక్కడ మీకు సప్లై చేస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు మండలం. ఓకే, ఎమ్మిగినూరు మండలంలో అన్న ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్. సో దీని తర్వాత షేడ్ నెట్. ఓకే, షేడ్ నెట్ లో ఎంత ప్రైస్ నుండి ఉంటుందన్న మీ దగ్గర? షేడ్ నెట్ 3 రకాలు ఉంటాయన్న. 50, 75, 90 ఉంటుంది. రైట్, ఓకే, ఒకసారి చూపించండి ఏమేమి ఉన్నాయి. షేడ్ నెట్స్. ఓకే, ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్కువ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. రైతులు కూడా వాడతారు. ఎండాకాలం టమోటాకి వేసినప్పుడు పైన కట్టుకోవడానికి కూడా వాడతారు. ఓకే, సో దీంట్లో ఎంత ప్రైస్ నుండి ఉంటుంది? ఏంటి దీంట్లో స్పెషల్ ఏముంది మీ దగ్గర? అయితే 50, 75, 90 3 రకాలు ఉంటాయన్న. ఓకే, 50 అంటే థిక్నెస్. ఇది 50 చూడండి. ఓకే, ఇది 6.5 kg ఉంటుంది. 160 kg. 160 రూపీస్ కేజీ. ఓకే, 6.5 kg ఉంటుంది. ఉంటుంది. సైజ్ ఏముంటుంది అన్న? ఇది 3 into 50 meters అన్న. 3 into 50 meters. 50 meters. ఓకే, లేకపోతే 10 ఫీట్లు 150 ఫీట్లు. రైట్, ఓకే. ఇది 75. కొంచెం తిక్కువ ఉంటుంది. ఓకే, సో దీనికంటే కొద్దిగా ఎక్కువ థిక్నెస్ ఉంది. ఓకే, ఇది 12.5 కిలోలు ఉంటుంది అన్న. ఓకే, ప్రైస్ ఇంటూ 160. ఏదైనా 160. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 3 రకాలు ఉన్నాయండి. మీకు థిక్నెస్ను బట్టి ఇక్కడ మీరు ప్రైజెస్ అసలు డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ థిక్నెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది.